హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం ఎలాంటి ప్రసాదానికైనా సరే, అమ్మవారికి ఇష్టమైన ఈ కొబ్బరి అన్నాన్ని, శ్రావణ మాసం వచ్చేసింది కదా, సరే సింపుల్గా ఇంట్లో ఏమీ లేకుండా ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం చాలా సింపుల్గా ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేయండి. కొబ్బరి అన్న అండి, టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలని, ఒక దాల్చిన చెక్క, మరటి మొగ్గని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ చొప్పున మినపప్పు, జీలకర్ర, ఆవాలని యాడ్ చేసుకొని దీంట్లో ఒక ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని అల్లం ముక్కల్ని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని దీంట్లో ఫ్రెష్గా ఉన్న కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసేసి వీటిని దోరగా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీంట్లో 1 కప్ కొబ్బరి తురుముని ఇలా తురుముకొని యాడ్ చేసుకోండి. ఇలా తురుముకొని యాడ్ చేసుకొని కొబ్బరి తురుము 2 కప్స్ వరకు యాడ్ చేస్తున్నాను. సో ఇలా యాడ్ చేసుకొని కొబ్బరి తురుము అనేది మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు దూరగా ఫ్రై చేసి తీసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా ఫ్రై చేసుకున్నాక దీంట్లో వేడివేడిగా ఉన్న రైస్ని, పొడిగా ఉన్న రైస్ని తీసుకోండి. రైస్ అనేది పొడిగా ఉంటే మనకి చాలా బాగుంటుంది చూడడానికి కూడా. సో దీంట్లో రుచికి తగ్గ కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక 1-2 మినిట్స్ పాటు కలుపుకుంటూ తీసుకుంటే సరిపోతుందండి మనకి. సో ఇలా కంప్లీట్గా కలుపుకోవాలి. మధ్య మధ్యలో చూడండి, ఈ క్వాంటిటీలో కలుపుకొని తీసుకుంటే పర్ఫెక్ట్గా మనకి కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఇలా సర్వ్ అవుట్ చేసుకొని మనం ఈజీగా ఇంట్లో ఏమీ లేనప్పుడు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ప్రసాదం ఏమైనా ఉందంటే ఇదే అండి. చాలా ఎలాంటి ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేయొచ్చు. సో ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.